ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం యెషయా గ్రంథం 28వ అధ్యాయం నుండి పాఠం ప్రారంభించుకోబోతున్నాము. ఈ అధ్యాయంలో ప్రవక్త ఉత్తర రాజ్యాలను, విశేషించి ఎఫ్రాయిము గోత్రాన్ని గద్దిస్తున్నాడు. వారు మరీ మద్యపానాసక్తులైపోయారు. వారు బోధింపబడనొల్లరు. మతనాయకులు అంటున్నారు, మేము చిన్న పిల్లలమనుకున్నావా? ఎందుకిలా మాట్లాడతావు? మాకు ధర్మశాస్త్రమంతా తెలుసులే అని గర్వాన్ని వెళ్లగక్కుతున్నారు. దేవుడు వారితో అష్షూరీయుల ద్వారా మాట్లాడుతున్నాడు. వారి భాష ఇశ్రాయేలీయులకు బొత్తిగా తెలియదు. దేవుని పిల్లలై ఉండి దేవుని వాక్యం వారు వినకపోతే వారు శత్రువులైన అన్యుల ద్వారా వినాల్సి వస్తుంది. అయితే వారు మాట్లాడేది సమాధాన వాక్కులు కాదు. వారి మాటలలో ప్రేమ అనేది బొత్తిగా ఉండదు. ఇశ్రాయేలుకు పరిస్థితులు ధైర్యం గొలిపే విధంగానే ఉన్నా వారి అభివృద్ధి వాడిపోయి రాలిన పువ్వులాగే ఉంది. దానిని శత్రువులు తమ కాళ్ల కింద తొక్కేస్తారు. తుపానులు, వరదలు వచ్చి వారిని కొట్టుకుపోతాయి. పండును మింగేసినట్లే శత్రువులు వీరిని అలానే మింగేస్తారు. తీర్పు ద్వారము వద్దనే కనిపెట్టుకుని ఉంది. యెషయా యూదారాజ్యమందలి పాపాన్ని తీవ్రంగా ఖండించాడు. వారు అబద్ధ దేవతలను ఆరాధిస్తున్నారు. యేసుక్రీస్తే మనకు యుగయుగాల శిల. ప్రళయం వచ్చినా ఆయనే మనకు ఆశ్రయదుర్గం. దేవుడు కళ్లం తొక్కుతాడు, ధాన్యం తూర్పారపడతాడు. భూమి దున్నడం, పంట కళ్లం తొక్కటం ఇశ్రాయేలు వారికి ఆసక్తిజనకమనిపించటం లేదు. వారు ఎన్నెన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు 28వ అధ్యాయం వివరాలు వినండి. తాగుబోతులైన ఎఫ్రామీయుల అతిశయ కిరీటానికి శ్రమ, వాడిపోతున్న పుష్పము వంటి వారి సుందర భూషణానికి శ్రమ, ద్రాక్షరసము వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తలమీద ఉన్న కిరీటానికి శ్రమ. శ్రోతలు గమనించండి, యెషయా 28వ అధ్యాయం నుండి 35వ అధ్యాయం వరకు 6 ప్రత్యేకమైన శ్రమలు పలుకబడ్డాయి. 34వ అధ్యాయంలో హర్మగెద్దోను యుద్ధం పేర్కొనబడింది. 35వ అధ్యాయంలో 1000 ఏండ్ల పరిపాలనలోని ఆశీర్వాదాలు వర్ణించబడ్డాయి. ఇప్పుడు మన ముందున్న అధ్యాయంలో వివిధమైన ప్రవచనాలున్నాయి. జరిగినవి, జరగబోయేవి, స్థానికమైనవి, దూర ప్రదేశాలకు చెందినవి, సాధారణమైనవి, ఈ విధంగా పలు విధాలైన ప్రవచనాలున్నాయి. ఉత్తరాన ఇశ్రాయేలు రాజ్యమే ఎఫ్రాయిము. ఇశ్రాయేలు అష్షూరుకు చెరగొని పోబడుతుంది. దక్షిణాది యూదాకు ఇది గొప్ప హెచ్చరిక. క్రీస్తుపూర్వం 721లో అష్షూరు దండయాత్ర, ఇశ్రాయేలు ఓటమి. ఇశ్రాయేలు, ఎఫ్రాయిము, సమరయ్య అన్నీ ఒకటే. తాగుబోతుతనంతో ఈ రాజ్యం పాడైపోయింది. ఆలకించండి, బలపరాక్రమములు గలవాడు ఒకడు ప్రభువుకు ఉన్నాడు. ప్రచండమైన వడగండ్లును, ప్రచండమైన జలముల ప్రవాహమును, ప్రచండమైన వరద కొట్టివేసినట్లు ఆయన తన బలము చేత కొట్టివేస్తాడు. అష్షూరు బలమైన రాజ్యం, అది ఇశ్రాయేలును ముట్టడించబోతున్నది. తాగుబోతులైన ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటం కాళ్లతో తొక్కబడుతుంది. తాగుబోతుతనమే ఈ రాజ్య పతనానికి హేతువైంది. ఒమ్రీ, అహాబు నిర్మించిన పట్టణం కిరీటం వంటిది. సమరయ్య కొండపై చక్కని ఉద్యానవనాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దబడింది. అయినా అంత గొప్ప రాజ్యం అధఃపతనమైంది.
5వ వచనం, ఆ దినమున సైన్యములకధిపతి అయిన యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటమై ఉంటాడు, సౌందర్యము గల మకుటమై ఉంటాడు. ఇది 1000 ఏండ్ల పరిపాలన ప్రవచనం. అతిశయ కిరీటం పోయి మహిమ కిరీటం పొందుతారు. దేవుడిస్తాడు. 6-7 వచనాలు. ఆయన న్యాయపీఠము మీద కూర్చుండే వారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను, గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టే వారికి పరాక్రమము పుట్టించేవాడుగాను ఉంటాడు. అయితే వీరును ద్రాక్షరసము వలన సొక్కి సోలుతారు, మద్యము వలన తత్తరపడతారు. యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మద్యము వలన సొక్కి సోలుతారు. ద్రాక్షరసము వారిని మింగివేస్తున్నది. దర్శనము కలిగినప్పుడు సోలుతారు, తీర్పు తీర్చే కాలమున తత్తరపడతారు. ప్రియశ్రోతలు, చూచారా, మద్యపానం అన్ని విధాలా అరిష్టదాయకమే. వృత్తి వ్యాపారాలలో మద్యపానాసక్తి వల్ల కొందరు పూర్తిగా దివాలా తీసిన వారున్నారు. మద్యం సేవించిన వ్యక్తి దృష్టి మందగిస్తుంది. అటివారికి బుద్ధిమాంద్యం ప్రాప్తిస్తుంది. 13వ వచనం, నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోనూ ఈ జనులతో మాట్లాడుతున్నాడు. అయినను వారు విననొల్లరు. కావున వారు వెళ్లి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడునట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇక్కడ కొంత అక్కడ యెహోవా వాక్యము మీకు వస్తుంది. ప్రియశ్రోతలు, వింటున్నారా? చాలామందికి దేవుని వాక్యం పూర్తిగా తెలియదు. మిడిమిడి జ్ఞానంతో ఏమేమో మాట్లాడతారు. దేవుని వాక్యంలో శిక్షణ గరపాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అడుగుతున్నారా? స్వల్పకాలికమైన కోర్సులు, శిక్షణ శిబిరాలు చాలునా? దేవుని వాక్యం అనుదినము అధ్యయనం చేయాల్సిందే. దీనికి సులభ పద్ధతులంటూ లేవు. దేవుని వాక్యంతో దినదినము కొంత సమయం గడపలేని వారికి పూర్తి ప్రయోజనం ఏమాత్రము కలుగబోదని మనవి చేస్తున్నాము. విశ్వాస జీవితంలో ఎదగాలంటే ఇక్కడ అక్కడ పొందుపరచబడిన సత్యాలను క్రమబద్ధంగా నేర్చుకొని దైనందిన జీవితంలో అన్వయించుకోవాలి. 14వ వచనం, యెరూషలేములోనున్న ఈ జనులను ఏలే అపహాసకులారా, యెహోవా వాక్యం వినండి. యూదావారికి ఇదే దేవుని హెచ్చరిక. ఉత్తరాన ఇశ్రాయేలుకు ఏమి సంభవించిందో చూచి గుణపాఠం నేర్చుకోండి. ఎఫ్రాయిము యెరూషలేముతో మాట్లాడుతోంది. ఈ రోజున దేవుని వాక్యం మనందరితో మాట్లాడుతోంది. ఈ బైబిలు గ్రంథాన్ని ఎప్పుడు రాశారు? నేడా, రేపా, నిన్ననా? ఇది అన్ని కాలాలకు చెందిన గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథానికి ఎన్నటికీ కాలదోషం పట్టదు. రేపటి వార్తాపత్రిక కంటే ముందుగా పరిగెత్తుతుంది దేవుని వాక్యం. 15వ వచనం, మేము మరణముతో నిబంధన చేసుకున్నాము, పాతాళముతో ఏకమయ్యాము. ఉపద్రవము ప్రవాహము వలె ఒడిగా దాటేటప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధాలను మాకు ఆశ్రయముగా చేసుకున్నాము, మాయ క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకుంటున్నారే. మరణముతో, షయోలుతో నిబంధన, అది ఎలాంటిది? దానియేలు గ్రంథంలో చెప్పబడినట్లు ఇశ్రాయేలు అంత్యక్రీస్తుతో నిబంధన చేసుకుంటుంది. వాడే రాబోయే అధిపతి. అతడే పాపపురుషుడు, నిర్దేవుడు. భూమిలో నుండి, సముద్ర గర్భములో నుండి లేచి వచ్చే మృగము వీడే. వీడు పూర్తిగా సైతాను వశములో ఉన్న దుష్టుడు. 16వ వచనం, ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. సరైన పునాది అంటే ఏ సమస్యలు మనలను అట్టిట్టు చెయ్యజాలవు. ఈ పునాది రాయి యేసుక్రీస్తే. 1 పేతురు 2వ అధ్యాయం 6-8 వచనం వరకు మరొకసారి మననం చేసుకోండి. క్రీస్తే పునాది. ఇదిగో, నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యము అయిన మూలరాతిని సీయోనులో స్థాపిస్తున్నాను. ఆయన యందు విశ్వాసముంచేవాడు ఏమాత్రమును సిగ్గుపడడు అనే మాట లేఖనమందు రాయబడింది.
విశ్వసిస్తున్న మీకు ఆయన అమూల్యమైనవాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టేవారు ఏ రాతిని నిషేధించారో అదే మూలకు తలరాయి అయింది. అది అడ్డురాయి, అడ్డుబండ అయింది. కట్టేవారు వాక్యానికి అవిధేయులై తొట్టిల్లుతున్నారు. శ్రోతలు వింటున్నారా? యేసే మన జీవితాలకు పునాది. ఆయనే ముఖ్యమైన మూలరాయి. దేవునికి స్తోత్రం. 17వ వచనం, నేను న్యాయము కొలనూలుగాను నీతిని మట్టపు గుండుగాను పెడతాను. వడగండ్లు మీ మాయాశరణ్యమును కొట్టివేస్తాయి. దాగి ఉన్న చోటు నీళ్లచేత కొట్టుకొని పోతుంది. ఈ ప్రజలపైకి తీర్పు క్రమక్రమంగా వస్తుంది. అకస్మాత్తుగా వచ్చే తీర్పు కంటే మెల్లిమెల్లిగా వచ్చే తీర్పు మరీ దుర్భరమైపోతుంది. ఈ తీర్పు ప్రక్రియ నానుడు వానలాంటిది. 20వ వచనం, పండుకోటానికి మంచము పొడుగు చాలదు, కప్పుకోటానికి దుప్పటి వెడల్పు చాలదు. 100 వరకు తీర్పు రాలేదు. ఆ తరువాత వచ్చింది. చాలని మంచం, దుప్పటి. దేవుడు వారిని ఎంత క్రమశిక్షణలో పెట్టినా వారికి బుద్ధి రావటం లేదు. చిట్టచివరికి శిక్ష రానే వచ్చింది. దేవుని ప్రజలే అయినా తప్పనిసరిగా వారి మీదికి అంతిమ తీర్పు వచ్చింది. ఈ అధ్యాయమంతా గోధుమలు, గురుగులు ఉపమానమే. ధాన్యపు గింజలు అనేక రకాలు. గట్టి గింజలు కొన్ని, తాలు గింజలు కొన్ని. వీటిని ఎలా తూర్పార పట్టాలో యజమానికి తెలుసు. 25వ వచనం, అతడు నేల చదును చేసిన తరువాత నల్ల జీలకర్ర చల్లుతాడు, తెల్ల జీలకర్ర చల్లుతాడు. గోధుమలు వరుసగా విత్తుతాడు. యవలను తానేర్పరచిన చేనిలో చల్లుతాడు. దాని అంచున మిరప మొలకలు వేస్తాడు గదా. 27, 28 వచనాలు, సేద్యగాడు నల్ల జీలకర్రను పదునుగల యంత్రము చేత నూర్చడు, బండి చక్రములను జీలకర్ర మీద నడిపించడు గాని కర్రచేత నల్ల జీలకర్రను, చువ్వచేత జీలకర్రను దొళ్లగొడతాడు గదా. మనుష్యులు గోధుమలను గాలించగా దానిని నలుస్తారా? సేద్యగాడును ఎల్లప్పుడూ దానిని నూరుస్తూ ఉండడు. ఎల్లప్పుడూ అతడు బండి చక్రాన్ని, గుర్రాలను దానిమీద నడిపిస్తూ ఉంటాడు. దానిని నలపడు గదా. శ్రోతలు వింటున్నారా? ఈ ఉపమానమంతా దేవుని తీర్పును గురించినది. దేవుడు పంట కళ్ళములో నిన్ను నూరుస్తాడు. జాగ్రత్త, తీర్పు తప్పదు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 30వ వచనం, ప్రభు అన్నాడు, కోతకాలము వరకు గోధుమలను, గురుగులను కలిసి పెరుగుతూ ఉండనివ్వండి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయడానికి కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టండని కోతగాండ్రతో చెబుతాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 41వ వచనం, మనుష్య కుమారుడు తన దూతలను పంపుతాడు. వారాయన రాజ్యములో నుండి ఆటంకములైన సకలమైన వాటిని, దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేస్తారు. శ్రోతలు, మనం ఆయన గోధుమలమై గురుగులను కూడా గోధుమలుగా మార్చే కృషి చెయ్యాలి. ఇప్పుడు మనం 29వ అధ్యాయానికి వచ్చాము. ఈ అధ్యాయంలో యెరూషలేమును గురించిన ప్రవచనాలున్నాయి. అరీయేలుకు శ్రమ. అరీయేలు అంటే దేవుని సింహం అని అర్థం. ఇది యెరూషలేముకు మరో పేరు. దేవుని చేతిలో అష్షూరు ఓడిపోతుంది, కాని యెరూషలేము శత్రువులకు హస్తగతమవుతుంది. శత్రువు పొట్టులాగా కొట్టుకొని పోతాడు. శత్రువుల ఆశలు అడియాసలవుతాయి. దేవుడు తన ప్రజలను ఎప్పుడు ఏ విధంగా విడుదల చెయ్యాలో ఎరుగును. అరీయేలు గుడ్డిదైపోయింది. దేవుని ప్రజలు తాగుబోతులై, నిద్రామత్తులై, ముద్రవేయబడిన గ్రంథాన్ని చదవాలని ప్రయత్నించే వెర్రిబాగుల వారైపోయారు. వారికి ఆధ్యాత్మిక అవగాహన లేదు. దేవుణ్ణి ఆత్మతో, సత్యముతో వారు ఆరాధించటం లేదు. తమ స్వంత జ్ఞానాన్ని వినియోగించిన వారై రాజనీతి అంటూ సంధి రాయబారాలు నెరుపుతున్నారు. దేవునికి ఏమీ తెలియదులే అనుకుంటున్నారు. కుమ్మరివాని కంటే ఎక్కువ బంకమన్నుకు తెలుసునా?
సృష్టించబడినది సృష్టికర్తను ప్రశ్నించగలదా? అరీయేలు ఆశీర్వదించబడిన పట్టణం. యేసు ప్రభువు వచ్చి దేవుని రాజ్యము స్థాపించినప్పుడు పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోతాయి. దేవుని ప్రజలు సత్యాన్ని కనుగొంటారు, ఆనందిస్తారు, పరిశుద్ధ దేవుణ్ణి మహిమపరుస్తారు. సోదరుడా, సోదరి, దేవునికి నీ హృదయాన్ని సమర్పించుకో. అప్పుడు దేవుని రాజ్యంలో నీకు స్థానముంటుంది. పరమ కుమ్మరి నిన్ను తన సంకల్ప ప్రకారమే రూపొందిస్తాడు. అరీయేలు దావీదు దండు దిగిన పట్టణం. అది అగ్నిగుండమైంది. దానికి శత్రువులు అనేకులు. యెహోవా దానిని శిక్షిస్తాడు. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించాడు. 13వ వచనం. ఈ ప్రజలు నోటి మాటతో నా వద్దకు వస్తున్నారు, పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, గాని తమ హృదయమును నాకు దూరము చేసుకున్నారు. వారి జ్ఞానుల జ్ఞానం వ్యర్థమవుతుంది. కుమ్మరికి మంటికి భేదము లేదా? ఆ రోజున చెవిటివారు గ్రంథవాక్యములు వింటారు. అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి అంటున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేసే కార్యములను చూచునప్పుడు నా నామమును పరిశుద్ధపరుస్తారు. యాకోబు పరిశుద్ధ దేవునికి, ఇశ్రాయేలు దేవునికి భయపడతారు. చంచల బుద్ధి గలవారు వివేకులవుతారు, సణిగేవారు ఉపదేశానికి లోబడతారు. సోదరీ సోదరులారా, యెషయా 29వ అధ్యాయాన్ని యేసు ప్రభువు చేసిన కొండమీది ప్రసంగంతో సరిపోల్చి చూసుకోండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37 నుండి 24వ అధ్యాయం 2వ వచనం వరకు, లూకా సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనాలు, 21వ అధ్యాయం 20 నుండి 24వ వచనం వరకు ఆలివు కొండ ప్రసంగమున్నది. యెరూషలేము దుర్భేద్యమైన దావీదు పట్టణం. దేవుడు వెలుగు ఎంతో ఇచ్చినా దానిని చూడనేరని వారికి దేవుడు గాఢ నిద్రాత్మను కలుగచేస్తాడు. దేవుడు ప్రవక్తల ద్వారా పలికించిన ప్రవచనాలు వారికి మూసివేయబడి ముద్రవేసిన పుస్తకంలాగే ఉన్నాయి. దేవుని వాక్యం ఎరగని తరం వచ్చింది. వారికి దేవుని వాక్యం మూయబడిన గ్రంథంలాగే ఉండిపోయింది. శోచనీయం. సోదరీ సోదరులారా, దేవుడిచ్చిన వెలుగును చూడడానికి కండ్లు తెరవని వారు గుడ్డివారైపోతారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనేవారు ధన్యులు. ప్రకటన 22వ అధ్యాయం 10వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవద్దు, కాలము సమీపమై ఉన్నది. గ్రహించండి, ప్రకటన గ్రంథం ముద్ర వేయబడింది కాదు, ముద్ర తీయబడిన గ్రంథం గనుకే దాని పేరు ప్రకటన. యెషయా ప్రవచనం చాలా ఘాటైనది. వీరి మతాచారాలు కేవలం బాహిర ప్రదర్శనలు. వీరి ఆరాధన వెక్కిరింత మాత్రమే. పైకి భక్తి మాటలు, భక్తి పాటలు, లోపల భక్తి లేదు, భయమూ లేదు. వారి హృదయాలు దేవునికి నిత్యత్వపు దూరంలో ఉన్నవి. మతం, మతాసక్తి అంతా వేషధారణ. మనకు ఈ రోజున కావలసింది మతం కాదు, దేవునితో సరైన సంబంధం. నీకు క్రీస్తు ఉన్నాడా లేదా? అది అసలైన ప్రశ్న. తాము చేసేదంతా దేవుడు చూడవచ్చాడా అనుకుంటున్నారా? జాగ్రత్త. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. ముగింపులో యెషయా అంటున్నాడు, సుదూర భవిష్యత్తులో జరగబోయేది చెబుతున్నాను వినండి. యెరూషలేముకు గొప్ప భవిష్యత్తు ఉన్నది. యెరూషలేము పునర్నిర్మాణమవుతుంది. అప్పుడది అక్షరాల దేవుని పట్టణమవుతుంది. ఆ రోజున చెవిటివారు వింటారు, గుడ్డివారు చూస్తారు. ఈ రోజున చాలామంది దేవుని వెలుగును చూడడానికి ఇష్టపడటం లేదు, కావాలని గుడ్డివారవుతున్నారు. 1000 ఏండ్ల పాలనలో వీరికి కనువిప్పు కలుగుతుంది. ముగింపులో 29వ వచనం. యెహోవా చేత వారు దానిని నేర్చుకుంటారు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి,
అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయనే. ఆయన నామము పరిశుద్ధపరచబడుతుంది. ఆయన రాజ్యం వస్తుంది. దేవునికి స్తోత్రం. పాఠం సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.